అంటే రామిరెడ్డి గారు ఇప్పుడు మరి మోడీ గారి యొక్క చరిష్మా మరి జూబ్లీ హిల్స్ బైపోల్ మీద ఎంత ఉంటుంది అనుకుంటున్నారు మీరు? బీజేపీకి ఇంత అని ఖచ్చితంగా చెప్పడం కష్టం, కానీ బీజేపీకి వచ్చే ఓట్లు నాట్ లెస్ దాన్ 30% మోడీ గారి ఇమేజ్ తోనే వస్తాయి. నాట్ లెస్ దాన్ 30, ఇట్ మే బి 50%, 60% కావచ్చు, అట్లీస్ట్ 30% వస్తాయి. అదేంటంటే మరి లంకల దీపక్ రెడ్డి గారు 10% ఇప్పుడు పెరిగే అవకాశం ఉంది మా ఓటు బ్యాంకు. తప్పది. మేము గెలుస్తుంది, నేనే ముఖ్యమంత్రి అని లంకల దీపక్ రెడ్డి మీకు చూపెట్టి వీడియో చూస్తా, నేనే జూబ్లీహిల్స్ కాబోయే ఎమ్మెల్యేనని దీపక్ రెడ్డి చెప్పిండు. బీజేపీ పార్టీకి నమ్మకం ఏంటంటే వీళ్ళంతా ప్రచార ఆర్భాటాలు ముందు చేస్తారు, వీళ్ళ ఏదైతే సంతృష్టి రాజకీయాలు ముస్లిం ఓట్ల విషయంలో ఓవర్గా చేస్తారో, అతిగా చేస్తారో, అది దాన్ని బీజేపీ రివర్స్ పోలరైజేషన్ అంటే దీన్ని మీడియాలో ఏం మాట్లాడుతుంటే బీజేపీ ఈ మిగతా పార్టీలన్నీ, బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ మైనారిటీల కోసం ఈ అపీజ్మెంట్ పాలిటిక్స్ సంతృష్టి చేసేయో దాన్ని రివర్స్గా బీజేపీ వాడుకొని హిందువుల ఓట్లు సాలిడ్గా పొందుతుంది. దాంతో వీళ్ళు చేసే అపీజ్మెంట్ పాలిటిక్సే బీజేపీని గెలిపిస్తున్నాయి అంటారు. రైట్. ఇంకోటి అండి, పోలరైజేషన్ అన్నారు కదా, మరి బీజేపీ ఎందుకు పోలరైజేషన్కి పాల్పడలేదంటారు? మేము పోలరైజేషన్ మా పాలసీ కాదు, కానీ వాళ్ళు చేసిన పోలరైజేషన్ పాలిటిక్స్ ను ఎక్స్ప్లోర్ చేసి పబ్లిక్ కు రివర్స్ పోలరైజేషన్ వచ్చే పరిస్థితి తీసుకుంటాం. మేము పోలరైజేషన్ మాకు సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్, సబ్కా ప్రయాస్ మా విధానం. వీళ్ళంటే మైనారిటీ 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 వీళ్ళ విధానం. ఇప్పుడు కేటీఆర్ కానీ, కేసీఆర్ కానీ, రేవంత్ రెడ్డి కానీ ఎప్పుడైనా కాషాయం టోపు పెట్టుకుని వినాయక ఉత్సవాలు పాల్గొనే చూసారా? మరి ఆ టోపులు ముస్లిం టోపు పెట్టుకొని పోయి ఓవైసీ నోట్ల ఫుడ్ కుక్కడం లేదు. మరి కేసీఆర్ కూడా ఇప్పుడు ఒక ఆయన చనిపోయిండు, ఆయన 7వ నిజాం తర్వాత అనమాట, అక్కడెక్కడ చనిపోయి టర్కీలో చనిపోయిండు, మఫ్కంజా అది చనిపోయినప్పుడు ఆ బాడీని తీసుకొచ్చి ఇక్కడికి అంత్యక్రియల టైంలో కేసీఆర్ ఆ ముస్లిం టోపు పెట్టుకొని ఊరికి సలాం కొట్టుకుంటూ పోయి చేసిండు. అక్కడ చనిపోయిన ఆయన కొడుకు కానీ బిడ్డ కానీ, బిడ్డ బుర్కేసుకోలే, కొడుకు టోపు పెట్టుకోలే, వాళ్ళు ఎప్పుడు పెట్టుకోలే. వీళ్ళ పాలిటిక్స్. కేసీఆర్ అదే చేసిండు, కాంగ్రెస్ అదే చేసింది. ఇంకోటి, కేసీఆర్ అధికారం ఉన్నప్పుడు కూడా పెత్తనం ఎంఐఎందే, కాంగ్రెస్ అధికారం ఉన్న పెత్తనం ఎంఐఎందే. రైట్. అంటే రామిరెడ్డి గారు ఒకవేళ అధికారం మీకు వస్తే, సపోజ్ మీరే ప్రభుత్వాన్ని తెలంగాణలో స్థాపిస్తే మరి మీకు కూడా సపోర్ట్ చేస్తాం, కలుస్తున్నారా అంటే మీరు కూడా కలుస్తున్నారా అని ఆ పార్టీని పిలవలేరా? ఎంఐఎం పెత్తనం సాగనీయం. రజాకార్ పార్టీ ఎంఐఎం నిజాం కాలంలో పుట్టిన పార్టీ, రజాకార్ల స్థాపించినది పార్టీ ఎంఐఎం. మజ్లీస్ ఇత్తెహాద్ ముస్లిమీన్ అప్పుడు పుట్టింది. తర్వాత 1948లో బ్యాన్ చేశారు, మళ్ళీ కాంగ్రెస్ దాన్ని తీసుకొచ్చింది, దానికి పేరు ఒక యాడ్ చేసి ఆల్ ఇండియా మజ్లీస్ యాడ్ చేసి అని కాంగ్రెస్ కార్పొరేటర్ ఉన్న ఆయన సుల్తాన్ సలావుద్దీన్ ఓవైసీ తండ్రి ఎంఐఎం పెట్టిండు. అదే ఎంఐఎం, ఎంఐఎం పేరు మార్చలే. సో ఆ రజాకార్ పార్టీతో మేము పొత్తు పెట్టుకోం, దాని పెత్తనం నడవనీయం, దాన్ని ఆయన నకరాలు చేస్తే అనగదొక్కుతాం. అంటే ఇంకోటి కలుస్తున్నారా అని చెప్పేసి కలిసి ఉంటాం మీతో పాటు అంటే వస్తే మీరు ఆహ్వానించలేరా? కలిసి ఉండగా మీ విధానాలు మార్చుకుంటే ఈ దేశం నాది, నాకు ముస్లింలు ఈ మత పాలిటిక్స్ చెయ్యం, మేము అందరు సమానం అనే విధానంగా వాళ్ళు వస్తే మాకు నమ్మకం కలిగేస్తాం. ఇంకొకటి విషయం చాలా మంది రాదు, ఒకటేంటంటే ఇంతకుముందు కాంగ్రెస్ అధికారం ఉన్నంత వరకు 2014 వరకు ఎప్పుడన్నా ఎంఐఎం వాళ్ళు జాతీయ జెండా ఎగిరేసారా? లే. జనగణ పాడిరా? లే. మరి మోడీ ప్రైమ్ మినిస్టర్కి అన్ని చేశారు. బిడ్డ నకరాలు చేయద్దు, నువ్వు ఇండియాలో ఉండాలంటే జెండా ఎగిరేయాల్సిందే, ఇండియాలో ఉండాలంటే జనగణన వాడాల్సిందే, చేస్తున్నారు ఇప్పుడు. ఇంకోటి, హైదరాబాద్ ఐఎస్ఐఎస్ అడ్డ కానియకూడదు, అది చేస్తే మాత్రం లోపలిస్తుంది. మిగతా నీ రాజకీయాలు ఏం చేసుకో, కానీ దేశం, జాతీయత, జెండా, జాతీయ వీటిలో మాత్రం నో కాంప్రమైజ్ అని. ఇంకోటి, మత పాలిటిక్స్ కూడా ఎక్కువ చేయకూడదు. మీ చిన్న చిన్న చెల్లెలు ఎక్కడ హిందువులకు కూడా హిందూ ముస్లిం క్లాషెస్ చేయకూడదు. వచ్చినాయా? మొన్న ప్రచారంలో ఓవైసీ హిందువుల దగ్గర కూడా ప్రచారం చేసి ఇంతకుముందు చేయలే, ఎందుకంటే హిందూ ముస్లిం ఐక్యత ముఖ్యం బీజేపీ విధానం. నువ్వు వీళ్ళు ఏంటంటే నువ్వు ముస్లింలు రెచ్చగొట్టు, అసలుకి మంత్రి పదవి ఇవ్వు, ముస్లింలకు అది చేయి, ఎలక్షన్ల టైంలో ఇవ్వు. ఈ ఓటు బ్యాంక్ పాలిటిక్స్ మేము చెయ్యం. వాళ్ళు మారుతాని నమ్మకం లేదు, ఎంఐఎం మా దగ్గరకు వచ్చి మారి మంచిగా లేదు, ఆ పరిస్థితి రాదు. అంటే ఆ రెండు పార్టీ లాగా మేము చేయమని ముడుచుకుని కూర్చుంటే ఓట్లు ఎలా వస్తాయి? అంటే మరి ముఖ్యంగా వీళ్ళు బాకీ కార్డు అని లేకపోతే దాని మీద దోక కార్డు అంటూ 2 కార్డులు కూడా తీసుకుంటూ ఆ 2 ప్రభుత్వాలు కూడా ప్రచారాలు చేసుకుంటున్నారు. మరి మీరేం కార్డు కూడా తీసుకురాలేదు, మీ యొక్క ఎజెండా ఏంటంటారు ఎలక్షన్లో? ఎజెండా ఏంటంటే జూబ్లీ హిల్స్ డెవలప్మెంట్. జూబ్లీ హిల్స్ లో రౌడీయిజం నడకూడదు. ఉత్తరప్రదేశ్లో యోగి ఆదిత్యనాథ్ గుండాయిజాన్ని ఎన్ని ఎన్కౌంటర్ అయినాయి? దాదాపు 2000 ఎన్కౌంటర్లు, మొత్తం క్రిమినల్స్ మొత్తం లేపేయడం జరిగింది.
ఇక్కడ కూడా మాకు అధికారం వస్తే రౌడీయిజం, క్రిమినల్స్ నడవదు. సల్మాన్ ఖానా, నవీన్ కుమార్ ఎవరైనా కానీ చట్టాన్ని గౌరవించాల్సిందే, చట్ట ప్రకారం ఉండాల్సిందే. దౌర్జన్యం బిడ్డ ఇక్కడి నుంచే నువ్వు నన్ను అంటే ఇక్కడి నుంచి పోలేవ నవీన్ కుమార్ యాదవ్ అన్నట్టు అది కాంగ్రెస్ గవర్నమెంట్ నడుస్తుంది. కానిస్టేబుల్ చంపిండు నిజామాబాద్లో. ఎన్ని ఇంకో డీసీబీ మీద దాడి చేసిర్రు. ఎందుకు ఇది? మా ముస్లింల దిక్కు కాంగ్రెస్ ఉంటుంది. ఇంతకుముందు కేసీఆర్ ఉండు, ఇప్పుడు కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ఉంటాడు. ఈ రెండు పార్టీలు మేము ఏం చేసినా నడుస్తాయి అనుకుంటున్నారు. బీజేపీ వస్తే ఆటోలు తాగాయని వాళ్ళకు కూడా తెలుసు. అక్కడ పాత బస్తీలో నీటి పన్ను వసూలు చేయలేరు, ఇంటి పన్ను వసూలు చేయలేరు. అక్కడ ఇంకోటి మొన్న వీళ్ళు ఎవరు మెట్రో వాళ్ళు ఎందుకు బయట పోయారు? లాస్ ఒక్కడే కాదు, పాత బస్కి మెట్రో ఇస్తా అంటే అక్కడ డిసిప్లిన్ ఉండదు. టికెట్ తీసుకుని మన దగ్గర ఢిల్లీలో జంప్ చేసి పట్టుకుంటారు అందరినీ. ఈ ఓటు బ్యాంక్ పాలిటిక్స్ కోసం వాళ్ళు కేసీఆర్ చేస్తాను చేయలే. ఎందుకంటే చెప్పిండు, ఆ వాయిస్ కూడా చెప్పిండు, అక్కడ పోతే కంట్రోల్ చేయదు, మిగతా ఈ బస్తీలో ఉన్నట్టు మెట్రో అక్కడ చక్కగా నడవదు అని వాళ్ళకు ఉన్నట్టుంది. సో ఎప్పుడైతే కాంగ్రెస్ ఓట్ల కోసం ఈయన ధనాధన్ హామీ ఇచ్చిపోయి స్టార్ట్ చేసిండు, వాళ్ళు పక్కకు వెళ్ళిపోతా ఉన్నారు. ఆ పరిస్థితి లా అండ్ ఆర్డర్ మెయింటైన్ కావాలి, ప్రతి ఒక్కటి చట్టాన్ని గౌరవించాలి, లేకుంటే తోలు తీస్తారు. అది బీజేపీ అంత ఖచ్చితంగా ఉంటుంది. ఎగ్జాంపుల్, బెస్ట్ ఎగ్జాంపుల్ ఉత్తరప్రదేశ్. మీకు మరి సఖ్యత ఎంతవరకు ఉంది అంటారు? ఇప్పుడు సఖ్యతగా ఉన్నారా అందరూ? సఖ్యత ఉన్న పార్టీ అంటేనే బీజేపీ. మొత్తం అన్ని పార్టీల్లో సఖ్యత ఉన్న పార్టీ అంటేనే బీజేపీ. పొలిటికల్ పార్టీస్లో డిఫరెన్సెస్ కొంచెం తేడాలు అవి ఉంటాయి. ఇది సేవా సంస్థ కాదు. రాజకీయ పార్టీలో చిన్న చిన్న భేదాభిప్రాయాలు, చిన్న చిన్న ఇక కొన్ని విమర్శలు లైట్ జరుగుతుంటాయి, కొన్ని డైరెక్ట్ కాకుండా. కానీ అన్నిటికన్నా బెస్ట్గా క్రమశిక్షణ ఉన్న పార్టీ బీజేపీనే. ఓకే, అప్పుడు మరి కిషన్ రెడ్డి గారు మరి కీలక పాత్ర, మరి ఆయన పోషిస్తున్న పాత్ర ఎట్లా ఉందంటారు? అద్భుతంగా ఉంది. కిషన్ రెడ్డి గారు కూడా తిరుగుతున్నారు కేంద్ర మంత్రి. జూబ్లీహిల్స్ కాన్స్టిట్యూన్సీలో తిరిగి మొత్తం వీళ్ళు కాంగ్రెస్ వీళ్ళ తప్పులను, డెవలప్మెంట్ లేదు అని ఎక్స్పోజ్ చేస్తున్నారు. మేం చేసిందే, మేము కొంత చేసిన పని తప్ప వీళ్ళు అటు కాంగ్రెస్ చేయలేదు, ఇటు బీఆర్ఎస్ చేయలేదు. ఆయన 2 సార్లు బీఆర్ఎస్ గెలిచి, అంతకుముందు టీడీపీ నుంచి గెలిచి బీఆర్ఎస్ చేయనండు మాగంటి గోపీనాథ్. ఆ తర్వాత 2018లో 23లో గెలిచిండు. 10 ఏళ్ళు బీఆర్ఎస్లో ఎమ్మెల్యేగా ఉన్నాడు, గెలిచిన టీడీపీ పైన. డెవలప్మెంట్ లేదు. కాబట్టి ఈ రెండింటిని ఎక్స్పోజ్ కిషన్ రెడ్డి గారు కూడా తిరుగుతున్నారు. ఇప్పుడు కొన్ని ఏంటంటే వరదలు, వర్షాలు వచ్చినప్పుడు పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ వాళ్ళ ఏరియా కూడా చూసుకోవాలి. ఈమె వరంగల్లో మునిగిపోతే కొండా సిరేకి వచ్చి ఈడ చేస్తుంటే అంత విమర్శలు వస్తే వెళ్ళిపోయింది. ముందే ఆ వర్షం వస్తుంది తెలిసినప్పుడు ఆ ఏరియా కూడా చూసుకోవాలి. మంత్రిగా చూసుకోవాలి, ఎమ్మెల్యేగా చూసుకోవాలి, నాయకురాలు కూడా చూసుకోవాలి. అండి ఇక సూటి ప్రశ్న, మరి మీ బీజేపీ వాళ్ళు జూబ్లీ హిల్స్ కి ఏమి ఇచ్చారని, ఏం చేశారని ఓటు అడగాలి, ఎందుకు ఓటు వేయాలి అని ఒక ప్రశ్న మిమ్మల్ని అడిగితే మీ ఆన్సర్ ఏంటంటారు? మోడీ ప్రభుత్వాలు రేషన్ బియ్యం నుంచి, రోడ్ల నుంచి, ప్రతి మన శ్మశాన వాటికల నుంచి, బాత్రూముల నుంచి, గ్యాస్ కనెక్షన్ల నుంచి, ప్రతిదీ. అదేంటంటే శ్మశాన వాటిక 2500 అంత స్క్వేర్ యార్డ్స్ ఉన్న 2500 ఉన్న దాన్ని మరి కాంగ్రెస్ ప్రభుత్వం కదా డొనేట్ చేస్తుంది, అక్కడ వాళ్ళకి ముస్లిం సోదరులకు ఇచ్చారు కదా, మరి మీ ఇచ్చింది కాదు కదా అది శ్మశాన వాటిక. కబ్రస్థాన్ మీరు చెప్పేది? కబ్రస్థాన్, శ్మశాన వాటిక అది పథకంతో వచ్చింది. శ్మశాన వాటిక ఇది ఏంటంటే ఈడ అంటే ఏదైనా పాతి పెట్టే టైప్ ఉంటే వాళ్ళు వేరే ల్యాండ్ కొనుక్కొని చేసుకోవాలి. దహనం చేసి దాన్ని మళ్ళీ వాడుకునే, అదే ప్లేస్ వాడుకునే విధానం ఉంటుంది కదా, దానికి గవర్నమెంట్ ఇస్తుంది. లేదు మీది బంద పెట్టే టైపులు ఉంటాయి కొన్ని, అసలు ముస్లిం ఉండొచ్చు, మీ హిందువులో కొన్ని కులాలు ఉండొచ్చు, అది పోతుంది. కానీ సో అది ఉన్నప్పుడు దానికి వాళ్ళు కాంట్రిబ్యూట్ చేసుకోవాలి, లేదా మిగతా ప్రభుత్వాలు చేయాలి. కానీ ఒకే ఇచ్చి ఆడ నల్ల నీళ్ళు మిగతా వసూలు ఏర్పాటు చేసి అక్కడనే దహన సంస్కారాలు చేసుకొని మళ్ళా ల్యాండ్ ఇది కాకుండా వాటికి కేంద్ర ప్రభుత్వ పథకంలో ఉంది, ఇస్తుంది. మిగతా ఈ ముస్లిం వాళ్ళ మత ప్రచారాలు వాళ్ళకి రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చుకోవచ్చు. కేంద్రం ఏమైనా వస్తే దాని విషయం ఇప్పుడు మేము అధికారులు ఉండే దగ్గర వాటి గురించి మహారాష్ట్ర ప్రభుత్వాలు అది చేస్తాయి అన్నట్టు. ఇది కేంద్రం అయితే ఇప్పుడు చేయట్లేదు దానికి.